అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అమ్మ వాళ్ళైతే మామిడికాయ పచ్చడి పెడతారు. ఇంకా పచ్చళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా అమ్మ కూడా మా కోసం అయితే మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ నాన్ననైతే మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేస్తుండు. తర్వాత ఇక్కడ అమ్మ ముక్కలు కట్ చేసిన వీటిని పైన ఒక లేయర్ లాగా పీల్ వస్తుంది, అదైతే తీసేసి నీట్గా క్లాత్ తోటి అయితే తుడుస్తుంది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో మెంతి పొడి ఆవపొడి అయితే వేస్తుంది. కొంచెం మిక్సీలో పడితే దొడ్డొచ్చిందట, అందుకని మళ్ళీ జల్లెల్లోనైతే జల్లెడతోటి అయితే పడుతుంది. చూసారుగా, ఇంకా ఆవపిండి మెంతి పొడి ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మ పెట్టిన పచ్చడ, నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఈ ఎల్లిపాయ ఉన్నది కదా, కొంచెం ముక్కలలో వేసి తర్వాత కొంచెం అయితే ఇది ఉంటుంది కదా తొక్కేసుకునేది, దాంట్లోనైతే కొంచెం ఈ ఎల్లిపాయ ముద్దను తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం స్మెల్ ఉన్న ఎల్లిపాయ స్మెల్ వస్తుంది అని, అది ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళి మా పక్కకు పెట్టేసి ఉంటాం కదా, అందుకని దాన్ని అయితే ఎల్లిపాయ వేసుకొని కొంచెం రుద్దుకోవాలంట. ఇంకా ఆవపిండి మెంతి పొడి అవన్నీ మిక్స్ చేసింది. తర్వాత తాలింపు అయితే వేసింది. నేను తాలింపు వేసేటప్పుడు వీడియో తీయలేకపోయినా, అమ్మనైతే నాకు చెప్పకుండానే వేసేసింది. వీడియో తీస్తా చెప్పమ్మా అంటే గుర్తుకు లేదంట మా అమ్మకు. సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు ఇంకా ధనియాలు వేస్తుంది అమ్మ. ఇందులో కూడా ఎల్లిపాయలు చాలానే వేసింది తాలింపులో. అవన్నీ చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ చల్లారిన తర్వాతనే కారం వేసుకోవాలి. పచ్చడికి సరిపోయేంత కారము, అలాగే టేస్ట్కి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని తర్వాత ఇంకా ఈ మెంతి పొడి ఆవపొడి కలిపిన ముక్కలు ఉన్నాయి కదా, వీటికైతే మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ముక్కలకు అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలామంది కొంచెం ఆయిల్ అయితే వేడి చేయరు, పచ్చి నూనెనే పోస్తారు. మా అమ్మనైతే ఇట్లనే చేస్తుంది. ఇట్లా వేస్తేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి అమ్మ కూడా యూట్యూబ్లోనే చూసి ఆయిల్ కొంచెం వేడి చేయకుండా పచ్చిదే పోసింది. మాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఈ పచ్చడి అంతా మా అక్కకు, నాకు ఇంకా చెల్లె కూడా తీసుకెళ్తుంది అమ్మ వాళ్ళకి, నలుగురికి పచ్చడ, అందుకని చాలా ఎక్కువ పెడుతుంది. ఇంకా ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసింది కదా, కొంచెం ఇప్పుడు ఉప్పు కారంగానే ఉంటుంది టేస్టు. ఈరోజే కాబట్టి ఒక 3-4 డేస్ తర్వాత దీన్ని మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా దీన్ని ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత పక్కకు పెడుతుంది. తొక్కేసుకునే జారు, ఆ జార్లోనైతే వేసి పెట్టేస్తుంది. 5 డేస్ వరకు అయితే ఓపెన్ చేయది. 5 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఆ జార్లో ఉన్న పచ్చడి అంతా మళ్ళీ ఇందులోనే వేసి కలుపుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మీకు ఈ క్వాంటిటీ కొలతలు కావాలంటే కమెంట్ చేయండి. అమ్మనైతే కొలతలు చెప్పలేదు, అందాజుగానే వేసింది. ఎందుకంటే ఎప్పుడు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా పచ్చడి పెట్టిందంటే వేడివేడి అన్నంలో పచ్చడిని అయితే వేసుకొని తింటాము. ఇంకా మా పిల్లలకు కూడా అంతే చాలా ఇష్టము. మా చిన్నోడైతే పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటాడు. ఇంకా ఇంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.